హాయ్ అండి. బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో నాకు వచ్చిన విధంగా నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఫ్రై చేసిన బీరకాయ కూర ఉన్న అస్సలు నచ్చదు, ఎందుకో తెలీదు. ఇలా పచ్చడి చేస్తే మాత్రం ఎంత ఇష్టంగా తింటారో. ముందే వచ్చి కూర్చుంటారు అన్నానికి అయితేని మా పిల్లలు అయితేని. అందుకే ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి అయితే చేసేస్తున్నానండి. మా అమ్మాయి కూడా అడుగుతుంది బీరకాయ పచ్చడి చేయమని. నాకు కూడా ఈరోజు తినాలనిపించింది, అందుకే బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. నేనైతే పొట్టు తీసేసి బీరకాయలు టమాటా ముక్కలో కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం నూనె వేసేసి మగ్గబెట్టేసుకుంటున్నానండి జూమ్ కానీ. తర్వాత కొంచెం నూనె వేసుకుని పొట్టు మినపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర ఎర్రగా ఫ్రై చేసుకుంటున్నానండి. పట్టు మినపప్పు అయితే కొంచెం కడిగి వేసుకోండి, ఎందుకంటే అందులో చాలా ఇసుక ఉంటుందండి. దాన్ని పట్టుకొని కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాక దాంట్లోనే పచ్చిమిర్చి 2 ముక్కల కింద తెంపేసి కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. మేమైతే కారం ఎక్కువ తింటామండి, అందుకే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మీరు కారం తక్కువ తింటే మాత్రం కొంచెం తక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. మేము చాలా ఎక్కువ తింటామండి కారము. బాగా పచ్చిమిర్చి మగ్గిపోయాక, పచ్చిమిర్చి బలంగా వేయకండి, ఒక్కోసారి 5 చిట్లు మీద పడుతూ ఉంటాయి. నేను చింతపండు అయితే శుభ్రంగా కడిగేసుకుని నూనెలో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఏ పచ్చళ్ళు అయినా సరే చింతపండు ఫ్రై చేస్తానండి. మా అమ్మ అలాగే చేస్తుందండి, నేను కూడా అదే విధంగా చేస్తానండి. మా అమ్మ కూడా రోటి పచ్చడి చాలా బాగా చేస్తుందండి. మా అమ్మ దగ్గర నుంచి నేను చాలా పచ్చళ్ళు నేర్చుకున్నాను. కొత్తిమీర అయితే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఈ బాగా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పచ్చి జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చి అయితే వేసుకుంటున్నానండి. అవి వేసుకున్నాక కొంచెం చల్లారాక కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకుని మెత్తగా అయితే నేను మిక్సీ పట్టేసుకుంటానండి. ఇలాగా ఈ పోపులన్నీ కలిపి ఇవి మిక్సీ పట్టాక ఫస్ట్ అయితే నేను బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే మగ్గబెట్టాను కదండి, అవి అయితే వేసేసుకుని ఒక 2 సార్లు బరగ్గా మిక్సీ పట్టుకుంటానండి. వేరే వాటర్ వేయక్కర్లేదు, ఆ బీరకాయల వాటరే సరిపోద్దండి మిక్సీ పట్టడానికి. నేనైతే మళ్ళీ పోపు అయితే వేసుకుంటున్నానండి. నేను నూనెతో చేస్తున్నానండి, అందుకే కొంచెం నొరగ వస్తుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి పోపులో మళ్ళీ మినపగుళ్ళు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అయితే వేసుకున్నానండి. నూనెలో అయితే బాగా కొంచెం మగ్గనిస్తానండి పచ్చడి అయితేని. అలాగైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చిందండి. మా పచ్చడి నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.